హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంట్లోనే ఈజీగా వెజ్ రోల్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఈ వెజ్ రోల్స్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా క్యారెట్ని, క్యాప్సికమ్ని, క్యాబేజ్ అలాగే ఒక ఉల్లిపాయని ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో చిన్న బటర్ ముక్క కానీ కొంచెం ఆయిల్ కానీ వేసుకోవాలి. ఆ తర్వాత కట్ చేసుకున్న ఈ ముక్కలన్నీ వేసి కొంచెం హై ఫ్లేమ్లో 2 minutes ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ ముక్కలు మెత్తగా అవ్వద్దు, క్రంచీగానే ఉండాలి. చూస్తున్నారు కదా, జస్ట్ అలా ఒక్కసారి స్టిర్ చేసుకొని కాస్త ఉప్పు, కొంచెం మిరియాల పొడి కూడా వేసుకొని మళ్ళీ 1 minute కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని కొంచెం మయోనీస్, కొంచెం టమాటో కెచప్ వేసి ఇలా మొత్తం మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న చపాతీని తీసుకొని ఇందాక చేసిన సాస్ మొత్తం ఈ చపాతీ పైన ఇలాగా ఒక లేయర్ లాగా ఫామ్ చేసుకొని పెట్టుకోవాలి. దానిపైనే వెజిటేబుల్ పీసెస్ కూడా ఇలాగా సెట్ చేసుకొని జస్ట్ దానిపైన మీకు కావాలంటే కొంచెం సాస్ కానీ టమాటో కెచప్ కానీ కలిపేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే వెజ్ రోల్ రెడీ అయిపోయినట్టే. ఈ రెసిపీ ఇంట్లోనే చాలా సింపుల్గా చేసుకోవచ్చు కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పిల్లలకు వెజిటేబుల్స్ పెట్టినట్టు ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.